తెలుగువారందరికీ నా నమస్కారం. ఈవేళ నేను చెప్పబోయేది ఒక మంచి విషయం. కాలం మారే కొద్దీ మన సంస్కృతి సాంప్రదాయాలు మారిపోతున్నాయి. అందుకనే నేను తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను మళ్ళీ తీసుకురావడం కోసం ఆన్లైన్ పద్యాలు వాటి యొక్క భావాలను చెబుతాను. మొదటి రోజు కాబట్టి ఒక పద్యం నేర్చుకున్నాం. ఉద్యమేనా హి సిద్ధ్యంతే కార్యానేనా మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతే మృగే మృగః. ప్రయత్నం చేతనే పనులు నెరవేరుతాయి, కోరికలతో కాదు. నిద్రిస్తున్న సింహం నోటిలోకి జంతువులు తామంతట తామే వెళ్ళవు కదా. ఇది నేను ఈరోజు మీకు చెప్పిన శ్లోకం, దాని యొక్క భావం. రేపు మళ్ళీ ఇంకొక శ్లోకంతో మీ ముందుకు వస్తాను.